వెల్కమ్ బ్యాక్. పుష్ప ది రైజ్ అది పార్ట్ 1, పుష్ప ది రూల్ ఇది పార్ట్ 2. కానీ ఎట్ ప్రెజెంట్ ది రైజ్ ది రూల్ రెండు అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. మనది అని రాసి ఉంటే అది ఎక్కడున్నా మన వద్దకు వచ్చి తీరుతుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్కు గద్దర్ ఫిలిం అవార్డు రావటమే. పుష్ప పార్ట్ 1కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాగా పుష్ప 2కి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డు దక్కింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చుట్టూ వివాదాలే నడిచాయి. అయినప్పటికీ అవార్డులు ఆయన్నే వరిస్తున్నాయంటే అల్లు అర్జున్ ఓ పడి లేచిన కెరటం అని అన్డౌట్లీ చెప్పొచ్చు. పుష్ప పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అల్లు అర్జున్కు నేషన్ వైడ్ యమ క్రేజ్ తీసుకొచ్చింది. 2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పుష్ప ది రైజ్ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. స్మగ్లర్ను హీరోగా చూపించడం ఏంటన్నారు. ఇది యువతపై ప్రభావం చూపుతుందని, తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. ఇలాంటి కామెంట్స్ చేసిన వారిలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ అవేమీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అల్లు అర్జున్కు సపోర్ట్గా సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే అన్నవాళ్ళు లేకపోలేదు. అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్లో ఎంతలా ఇన్వాల్వ్ అయితే ఆ సీన్లు అంతలా పండి ఉంటాయి. జస్ట్ ఇమాజిన్. మళ్ళీ పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల సందర్భం. ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగటం, ఓ మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లటంతో అల్లును కష్టాలు చుట్టుముట్టాయి. ఆ ఇష్యూ అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా మాత్రమే కాదు, జైలు జీవితం గడిపేలా చేసింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని అస్సలు ఊహించి ఉండడు. కానీ డెస్టినీ అనేది డిసైడ్ అయి ఉన్నప్పుడు ఎవ్వరూ దాన్ని మార్చలేరు. అందుకు అల్లు అర్జున్ ఏం అతీతం కాదు. 100 కోట్ల ఆస్తులు, చుట్టూ అభిమాన గణం ఉన్న నేషనల్ హీరో చెంచల్గూడ జైల్లో నేలపై పడుకునేలా చేసింది డెస్టినీ. కానీ ఇప్పుడు ఆ డెస్టినీనే అల్లు అర్జున్ను మరో హైట్కు తీసుకెళ్లింది. పుష్పరాజ్ క్యారెక్టర్లో జీవించిన అల్లు అర్జున్ను వివాదాలు వెంటాడాయి. సంధ్య ప్రీమియర్ ఘటనతో అల్లు అర్జున్ నిత్యం వార్తల్లో నిలిచారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత స్మగ్లర్ అంటూ అల్లు క్యారెక్టర్ను క్రిటిసైజ్ చేశారు. సెకండ్ పార్ట్ పుష్ప 2 ది రూల్ సూపర్ హిట్ అయింది. కానీ ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. సంధ్య ఎపిసోడ్ నిరసన జ్వాలలు అల్లువారి ఇంటిని తాకాయి. నిరసనకారులు రాళ్లు రువ్వడమే కాదు, పూల కుండీలు ధ్వంసం చేశారు. అలా అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందంటూ ఓపిక పట్టారు అల్లు అర్జున్. ఆల్మోస్ట్ 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే బాలుడు శ్రీతేజ్ కోమా నుంచి కోలుకొని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఇప్పటికీ ఆ సినిమా సక్సెస్ మీట్లో కానీ, బహిరంగంగా ఆ మూవీ గురించి మాట్లాడటం కానీ చేయలేదు బన్నీ. కారణం ప్రీమియర్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనే. అందులోంచి బయటకు రావడానికి అల్లు అర్జున్కు ఇంకాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే కోమాలోకి వెళ్లిన శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈలోగా పుష్ప 2లో ఉత్తమ నటనకు గాను బన్నీని మరో అవార్డు వరించింది. పుష్పరాజ్ క్యారెక్టర్లో బన్నీ ఎంతలా ఒదిగిపోయారో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పాత్రకే మళ్లీ పట్టం కట్టింది తెలంగాణ ప్రభుత్వం, అది గద్దర్ అవార్డు రూపంలో. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎన్నో వివాదాల తర్వాత, ఎన్నో అలిగేషన్స్ తర్వాత ఇవాళ గద్దర్ అవార్డు రావటం అల్లు అర్జున్ ఏ విధంగా చూస్తున్నారు, అసలు డీటెయిల్స్ ఏంటి, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్చువల్లీ ఇది ఒక పేరు కాదు, ఇది ఒక బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. కేవలం పుష్ప సినిమానే కాదు, అంతకు ముందు తీసినటువంటి ఆర్య లాంటి సినిమాలు కానివ్వండి, ప్రధానంగా మనం డే 1 అంటే గంగోత్రి మూవీ, అంతకుముందు డాడీ మూవీలో ఒక చిన్న క్యామియో రోల్, ఇప్పుడు మనం క్యామియో రోల్ అంటున్నాం కానీ అప్పట్లో ఒక చిన్న పాత్ర పోషించాడు అల్లు అర్జున్. అందులోనే ఒక మంచి స్టెప్స్ వేస్తాడు. దాని తర్వాత గంగోత్రి టైంలో అల్లు అర్జున్ చూస్తే ఈయనేంటి ఇట్లా ఉన్నాడు అని చాలామంది విమర్శించారు. కానీ దాని తర్వాత వచ్చిన ఆర్య కానివ్వండి, ఆర్య 2 కానివ్వండి, ఇలా సుకుమార్తో చేసినటువంటి జర్నీ ప్రతి ఒక్కటి అల్లు అర్జున్ని ఇంకొక మైలురాయి ఎక్కించి ఆయన యాక్టింగ్ కానీ, ఆయన లుక్స్ కానీ, గంగోత్రి సినిమాలో ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అల్లూరి రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కొడుకు, ఇలా ఉన్నాడేంటి అన్నటువంటి ఫ్యాన్సే ఐకాన్ స్టార్ని చేశారు. ఆయన ఒక ఫ్యాషన్ ఐకాన్ని కూడా చేశారు. అయితే అల్లు అర్జున్ చుట్టూ
ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ అనేది కనిపిస్తుంది. అదేంటంటే దానికి కారణం అల్లు అర్జున్ యాటిట్యూడ్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని మనం స్టైల్ అంటాము. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి కూడా సేమ్ ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. కొన్ని ప్రెస్ మీట్స్లో కానివ్వండి, లేదంటే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానివ్వండి, కొన్ని సందర్భంలో ఆయన చేసినటువంటి పనులు కూడా మిగతా హీరోలందరితో పోలిస్తే కాస్త డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. లైక్ చిరంజీవి పైన కాంట్రవర్సీ కామెంట్ చేయడం, పవన్ కళ్యాణ్ పైన చేయడం, లేదంటే ఏదో ఒకటి ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో ఎక్కువగా అల్లు అర్జున్ కనిపించేవాడు. కానీ పుష్ప 2 తర్వాత ప్రధానంగా ఏదైతే సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో రోజు జరిగిన అంశం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు స్టిల్ డెట్ ఈ రోజు వరకు కూడా అల్లు అర్జున్ లైఫ్లోని ఇది ఒక కీలక ఘట్టం అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పుష్ప అనే ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, సుకుమార్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటేనే ప్రజలు, ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. దట్టు వాళ్ళు గతంలో ఆర్య 2 లాంటి సినిమాలు తీశారు కాబట్టి ఇది కూడా చాలా బ్లాక్ బస్టర్ ఉంటుంది అని వెయిట్ చేశారు. వెయిట్ చేసినట్టుగానే వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టు అంత పెద్ద స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది పుష్ప మూవీ. దానికి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా. జాతీయ స్థాయిలో అవార్డు రావడం అంటే అది మామూలు విషయం కాదు. దాని తర్వాత కూడా పుష్ప 1 అంటే పుష్ప ద రైజ్ టైంలోనే ఆయనకి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 కూడా దానికి మించి భారీ అంచనాలతో ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున కాస్టింగ్ చేశారు. పెద్ద ఎత్తున స్టోరీ కానివ్వండి, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి. సో పుష్ప 2 కూడా రిలీజ్ అయింది. పుష్ప 2 ద రూల్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు అని సినిమా లాంగ్వేజ్లు యూజ్ చేస్తారు. అలాంటి కలెక్షన్స్ కూడా కైవశం చేసుకుంది. కేవలం మన తెలుగు స్టేట్స్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలోనే ఒక పాన్ ఇండియా మూవీగా పుష్ప 2 అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఈవెన్ బాలీవుడ్ యాక్టర్స్ కూడా, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా నాకు పుష్ప లాంటి సినిమాలో యాక్ట్ చేయాలి అని ఉంది, అందులో హీరోగా నేనుంటే బాగుండు అని చెప్పేసి అలాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమా పైన కామెంట్ చేశారు. అటు స్పోర్ట్స్ కానివ్వండి, ఇటు బాలీవుడ్ కానివ్వండి, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసినా మనకి పెద్ద ఎత్తున తగ్గేదేలే అని ఒక డైలాగ్ కూడా వినిపించేది. ఈవెన్ క్రికెట్ ప్లే గ్రౌండ్లో కానివ్వండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అయితే ఇంతటి సక్సెస్ని, ఇంతటి పేరు కానివ్వండి, లేదంటే ఇంతటి జాయ్ఫుల్ మూమెంట్ని మాత్రం అల్లు అర్జున్ సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. దానికి కేవలం కారణం సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. బెనిఫిట్ షోకి వెళ్ళినటువంటి సమయంలో, అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో అక్కడ ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన మెల్లమెల్లగా కోలుకుంటూ ఉన్నాడు. తర్వాత ప్రజెంట్ రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఇలా ఇంత జరిగేసరికి ఆ సినిమాకు వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కానివ్వండి, లేదంటే ఆ సినిమాకు వచ్చినటువంటి ఏదైతే కలెక్షన్స్ కానివ్వండి, ఏది అంటే ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. పైగా సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎంటైర్ తన కెరియర్లోనే ఒక బ్లాక్ డేని చూశాడని చెప్పుకోవచ్చు. అదేంటంటే అంతటి పెద్దటి స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేటువంటి హీరో నేరుగా చంచల్గూడ జైలుకి వెళ్ళడం, జైల్లో ఒక రాత్రి ఉండడం, అక్కడ నేలపైన పడుకోవడం, అక్కడ జైల్లో మిగతా ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలతో పాటు కలిసి అక్కడ ఉన్నటువంటి భోజనం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ సిచ్యువేషన్ని కూడా ఆయన ఆ రోజు అక్కడ ఫేస్ చేయడం అనేది నిజంగా అదొక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. ఒకవైపు దేశం మొత్తం కూడా పుష్ప 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 అంటూ ఒక విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఈయన మాత్రం ఒక బ్లాక్ డేని చూశాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎంతోమంది ఫ్యాన్స్తో పువ్వులు వేయించుకున్నటువంటి హీరో నేరుగా రాళ్ళు విసిరించుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఇంటికి వెళ్ళి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు ధ్వంసం చేయడం, ఇంటిని ధ్వంసం చేయడం, ఆఖరికి ఎంత దారుణం అంటే ఒక సినీ హీరో ఎవరైనా రోడ్డు పైన వెళ్తే ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ కానివ్వండి, లేదంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి హీరో, ఏకంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక హీరో, ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలకి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను వాళ్ళ మామగారి ఇంటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే ఇంతటి బ్లాక్ డేస్, ఇంతటి దారుణమైనటువంటి రోజులు, నిజంగా ఒక హీరోకి ఇంతటి దారుణమైన రోజులు అసలు ఎక్కడ ఉండవు. సినిమా కష్టాలు అంటాం మనం, యాక్చువల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. డే ఓవరాల్ ఒక నైట్లో ఒక రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్ అయిపోతాడు, లేదా ఏదో చేయని దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు, లేదంటే ఒక్కసారిగా డే మొత్తం అనేది ఒక యూటర్న్ తీసుకుంటుంది వాళ్ళ లైఫ్. సినిమా కష్టాలు అని సినిమా లాంగ్వేజ్లో అంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రియల్ లైఫ్లో
రీల్ కాదు, రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలను ఫేస్ చేశాడు. అయితే పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటంటే కష్టాలు వెనుక వచ్చేటటువంటివన్నీ మంచి రోజులు, ఎంత కష్టం ఫేస్ చేస్తే అంత మంచి జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి రోజు ఇప్పుడు అల్లు అర్జున్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత, అంటే అంతకు ముందు మనకి నంది అవార్డ్స్ ఉండేవి. సో ఆ నంది అవార్డ్స్ అనేవి రైట్, అంటే చెప్పండి. ఈ ఇయర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవడం, అంటే గతంలో చూసాం మనం అసెంబ్లీ ఇష్యూ తర్వాత కొన్ని వివాదాలు వచ్చాయి, ఎవరి తరపు నుంచి వాళ్ళు మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ నుంచి ఇలా గద్దర్ అవార్డు రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఒక చొరవ తీసుకోవడం జరిగింది. దాంట్లో పుష్ప ఉంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఈ అవార్డ్స్ ఏవైతే, అంటే ఈ అవార్డ్స్ అనేవి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ కానివ్వండి, స్కూల్లో కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక చిన్న కాంపిటీషన్ అయితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ఎందుకంటే దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, మీరు బాగా పర్ఫామ్ చేశారు ఇంకా బాగా చేయండి అని ఎంకరేజ్మెంట్ చేయడానికి అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. లైక్ అట్లనే మనకి మెనీ అవార్డ్స్ ఉంటాయి, నేషనల్ అవార్డ్స్ ఉంటాయి, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇలా అనేక అవార్డ్స్ ఉంటాయి. సో మనకు ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి గతంలో ఉండేవి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఈ నంది అవార్డ్స్ అనేవి కంప్లీట్గా తీసేశారు. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరు మీద, అంటే మన ఉద్యమకారుడు, మన ఉద్యమ నౌకగా చెప్పుకుంటూ ఉంటాము. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం తన గొంతు వినిపించినటువంటి గద్దర్ అవార్డుని, అంటే గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. అటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు జయసుధ, మురళీమోహన్, ఇలా పాత యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. అయితే ఈ జ్యూరీ నిన్న ఈ మొత్తం ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఏదైతే జూన్ మంత్లో ఇవ్వనున్నటువంటి అవార్డ్స్కి సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి అంటూ కూడా నిన్న విన్నర్స్ని అనౌన్స్ చేసింది. అందులో పుష్ప మూవీ కానివ్వండి, అల్లు అర్జున్ పేరు వినిపించడం ఇప్పుడు ఒక విధంగా అల్లు అర్జున్కి ఇది ఒక గుడ్ న్యూస్, ఇది ఒక పాజిటివ్ న్యూస్. అంటే చాలా చెడు తర్వాత ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ని బెస్ట్ యాక్టర్గా పుష్ప 2 మూవీ కోసం ఈ గద్దర్ అవార్డ్స్ కోసం అల్లు అర్జున్ని సెలెక్ట్ చేశారు. ఇక బెస్ట్ మూవీ కల్కి కానివ్వండి, బెస్ట్ యాక్ట్రెస్ నివేత థామస్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లు ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఎందుకు చెప్పుకున్నామంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు, ఇన్ని పరిణామాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే అనేక పరిణామాలు చూసినటువంటి అల్లు అర్జున్కి ఈరోజు ఈ అవార్డు రావడం అనేది ఆయన ఫ్యామిలీతో పాటు ఎంటైర్ ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ లాస్ట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే చాలా మంది ఒక స్మగ్లర్కి ఎలా అవార్డు ఇస్తారని అప్పుడు నేషనల్ అవార్డ్ టైంలో అదే అన్నారు, ఇప్పుడు కూడా అదే అన్నారు. కానీ ఇక్కడ స్మగ్లరా, దొంగనా, రౌడీయా, పోలీసా, ఏం యాక్ట్ చేశారు, అందులో క్యారెక్టర్ ఏంటి అనేది ఎవ్వరు కూడా చూడదు. ఒక అవార్డు ఇచ్చారంటే దాని వెనక ఆయన తీసుకున్నటువంటి పాత్రలు ఎలా యాక్ట్ చేశాడు అనేది చూస్తారు. యాక్టింగ్లో కానీ డాన్సింగ్లో కానీ అల్లు అర్జున్కి అయితే నిజంగా కొట్టే వాళ్ళే లేరని చెప్పుకోవచ్చు. డాన్స్ కానీ యాక్టింగ్ కానీ, అందులో ఈ పుష్ప 2లో మరి యాక్టింగ్ అనేది విజృంభించేశారు. కాబట్టి దానికి సంబంధించి గద్దర్ అవార్డు కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. మొత్తానికైతే చాలా చెడు ఫేస్ చేసినటువంటి అల్లు అర్జున్కి అయితే ఒక మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మరొకసారి అల్లు అర్జున్ తగ్గేదేలే అని అయితే ప్రూవ్ చేసుకున్నాడు. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.